హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్వెల్ స్టూడియోస్ నుండి నెక్స్ట్ మంత్ 25న రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్. ఈ మూవీని మ్యాట్ షాక్మ్యాన్ అయితే డైరెక్ట్ చేశాడు. ఈ మధ్య ఈ మూవీకి సంబంధించిన చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అంటే కొన్ని సీన్స్, ఇంకా పోస్ట్ క్రెడిట్స్, ఇంకా ఫుటేజెస్, ఇంకా స్టోరీ లీక్స్ అవుతున్నాయి. మొన్న ఈ మూవీకి సంబంధించిన ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ లీక్ అయితే అయ్యింది. ఇంటర్నెట్లో ఈ సీన్ మామూలుగా హల్చల్ చేయలేదు. దీని మీద నేను ఒక వీడియో కూడా చేశాను. చాలామంది ఈ మూవీలో డాక్టర్ డూమ్ని అయితే చూస్తామని అనుకుంటున్నారు కదా. అయితే ఆ లీక్ అయిన పోస్ట్ క్రెడిట్స్లో మనము డాక్టర్ డూమ్ని అయితే చూస్తామంట. ఇలా జరిగితే ఎంతో బాగుంటుంది. కానీ ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయిన మ్యాట్ షాక్మ్యాన్ ఈ మూవీలో మనకు డాక్టర్ డూమ్ ఎక్కడ కనిపించడని కన్ఫర్మ్ చేశాడు. చూడాలి మరి, మూవీ వచ్చే వరకు మనం ఏమీ చెప్పలేము. ఈ మూవీలో మనము మెయిన్ విలన్గా గ్యాలక్టస్ని అయితే చూడబోతున్నాం. అలాగే గ్యాలక్టస్ యొక్క హెరాల్డ్ అయిన సిల్వర్ సఫర్ని కూడా చూస్తాము. ఈ ఇద్దరిని మనము ఓల్డ్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీస్లో కూడా చూసాము. అలాగే మనము ఇంతవరకు లైవ్ యాక్షన్లో చూడని ఒక క్యారెక్టర్ని కూడా ఇందులో చూడబోతున్నాం. అతనే ఫ్రాంక్లిన్ రిచర్డ్స్. అయితే ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీకి సంబంధించిన ఒక చిన్న సీన్ అయితే లీక్ అయ్యింది. గ్యాలక్టస్, సిల్వర్ సఫర్, ఇంకా ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ మరియు లీక్ అయిన ఆ సీన్ గురించి మనం ఇప్పుడు క్లియర్ కట్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా మీరు గ్యాలక్టస్ గురించి అయితే తెలుసుకోవాలి. మార్వెల్ కామిక్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కాస్మిక్ ఎంటిటీస్లో గ్యాలక్టస్ కూడా ఒకడు. గ్యాలక్టస్ అసలు పేరు వచ్చేసి గెలన్. గెలన్ టాప్ ప్లానెట్కి చెందినవాడు. అలాగే ఇతను ఆ టాప్ ప్లానెట్లో ఒక సైంటిస్ట్. టాప్ ప్లానెట్ ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ప్లానెట్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో మొత్తం 8 కాస్మోస్ అయితే ఉన్నాయి. మార్వెల్ యూనివర్స్ పుట్టి మళ్ళీ అది నాశనం అయితే దాన్ని ఒక కాస్మో అయితే అంటాం. అలాగే దీన్ని బిగ్ క్రంచ్ అని కూడా పిలవచ్చు. ఇలా ప్రతి ఒక్క కాస్మోలో ఒక పవర్ఫుల్ కాస్మిక్ ఎంటిటీ అయితే పుడుతుంది. అలా 7th కాస్మోలో పుట్టిన వాడే ఈ గ్యాలక్టస్. అయితే మార్వెల్ 6th కాస్మో నాశనం అవడానికి చివరి దశలో అయితే ఉంటుంది. ఆ టైంలో టాప్ ప్లానెట్ కూడా నాశనం అయిపోతుంది. ఇలా అన్ని యూనివర్సెస్ బ్లాస్ట్ అయ్యి ఒక చోట అయితే కలుసుకుంటాయి. అది కూడా ఎగ్ షేప్లో. దీన్ని మనము కాస్మిక్ ఎగ్ అంటాం. ఈ విధంగా గెలన్ తన స్పేస్ షిప్తో ఆ కాస్మిక్ ఎగ్లోకి అయితే ట్రావెల్ చేస్తాడు. ఆ తర్వాత ఆ కాస్మిక్ ఎగ్ నుండి గెలన్ ఏకేఏ గ్యాలక్టస్ అయితే బయటకు వస్తాడు. అప్పటికే అతను చాలా పవర్ఫుల్గా అయితే చేంజ్ అయి ఉంటాడు. ఆ కాస్మిక్ ఎగ్లో ఉన్న మొత్తం కాస్మిక్ ఎనర్జీని అయితే గ్యాలక్టస్ అబ్జర్వ్ చేసుకుని ఉంటాడు. ఆ తర్వాత గ్యాలక్టస్ బ్రతకాలంటే మంచి మంచి ప్లానెట్స్ని అయితే డెవోర్ చేయాలి. అంటే తను ఆహారంగా తీసుకోవాలి. గ్యాలక్టస్ ఇలా చేస్తేనే తను జీవించగలడు. అలా మంచి మంచి ప్లానెట్స్ని వెతకడానికి గ్యాలక్టస్ కొంతమంది హెరాల్డ్స్ని అయితే తన ఆర్మీగా చేసుకుంటాడు. అందులో సిల్వర్ సఫర్ కూడా ఒకడు. సిల్వర్ సఫర్ మంచి సౌకర్యాలు ఉన్న ప్లానెట్స్ని గ్యాలక్టస్కి అయితే వెతికి పెడుతూ ఉంటాడు. ఎందుకంటే సిల్వర్ సఫర్ తన ప్లానెట్ని వదిలేస్తే దానికి బదులుగా మంచి మంచి ప్లానెట్స్ని వెతికి పెడతా అని ఒక ఒప్పందం అయితే చేసుకుంటాడు. అలా సిల్వర్ సఫర్ ఇంకా గ్యాలక్టస్ ఫ్యాంటాస్టిక్ ఫోర్కి మెయిన్ ఎనిమీస్గా అయితే అవుతారు. మీకు గ్యాలక్టస్ ఇంకా సిల్వర్ సఫర్ గురించి తెలియాలంటే నేను ఒక ఆరిజిన్ వీడియో అయితే చేశాను. ఇందులో ప్రతి ఒక్కటి నేను చెప్పాను. చాలా బాగుంటుంది ఈ వీడియో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. నేను ఇప్పుడు మీకు గ్యాలక్టస్ గురించి 1% కూడా చెప్పలేదు. అందులో అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎందుకు నేను గ్యాలక్టస్ గురించి చెప్పానో ముందు ముందు అర్థమవుతుంది. కమింగ్ టు ఫ్రాంక్లిన్ రిచర్డ్స్, ఇతని మీద ఒక ఆరిజిన్ వీడియో అయితే చేస్తాను. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని మనము ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీలో ఫస్ట్ టైం అయితే చూడబోతున్నాం. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్కి గాడ్ లైక్ పవర్స్ అయితే ఉంటాయి. ఇతను ఒక ఒమేగా లెవెల్ మ్యూటెంట్. రియాలిటీని తనకు అనుకూలంగా మార్చుకోగలడు. టైంలో ముందుకు లేదా వెనక్కి వెళ్ళగలడు. మల్టీవర్స్లో ట్రావెల్ చేయగలడు. అబ్బో, ఎన్నో పవర్స్ ఇతనికైతే ఉన్నాయి. సపరేట్ వీడియోలో అన్నీ మాట్లాడుకుందాం. ఇంకా లీక్ అయిన సీన్ గురించి కూడా ఇప్పుడు మనము మాట్లాడుకుందాం. రీసెంట్గా మెక్సికోలో కామికాన్ ఎక్స్పీరియన్స్ ఈవెంట్ అయితే జరిగింది. ఇంకా మార్వెల్ స్టూడియోస్ అప్కమింగ్ మూవీ అయిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ని ప్రమోట్ చేసుకోవడానికి ఈ కామికాన్ ఈవెంట్లో అయితే పార్టిసిపేట్ చేసింది. మార్వెల్ గురించి మనకు తెలిసిందే కదా. మార్వెల్ ప్రతి ఒక్క కామికాన్ ఈవెంట్లో అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. ఈ ఈవెంట్కి ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీం కూడా వచ్చింది. అయితే ఈ ఈవెంట్కి వచ్చిన ఆడియన్స్కి మార్వెల్ స్టూడియోస్ ఒక ఇంపార్టెంట్ అయిన సీన్ అయితే చూపించింది. కానీ ఈ సీన్ గురించి సోషల్ మీడియాలో ఎక్కడా లేదు. కానీ ఈ సీన్ని చూసిన ఆడియన్స్లో ఒక అతను ఈ సీన్ని తన స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోస్ట్ చేశాడు. ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీం రీడ్ రిచర్డ్స్, సూజన్ స్ట్రామ్, జానీ, బెన్ గ్రిమ్ తమ స్పేస్ షిప్లో అయితే ఉన్నారు. సూజన్ స్ట్రామ్ ఏకేఏ ఇన్విజిబుల్ ఉమెన్ ప్రెగ్నెంట్గా అయితే ఉంటుంది. ఇంకా అప్పుడే ఆమెకు నొప్పులు అయితే వస్తాయి. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ అయితే పుట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. సిల్వర్ సఫర్ గ్యాలక్టస్ యొక్క హెరాల్డ్ వేగంగా తమ స్పేస్ షిప్ను
వెంటాడుతూ వస్తుంది. ఐ థింక్ సిల్వర్ సఫర్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ యొక్క శక్తిని తీసుకోవడానికి బెన్ గ్రిమ్ ఏకైఏ ది థింగ్ స్పేస్ షిప్ని తన కంట్రోల్లోకి అయితే తీసుకొని సిల్వర్ సఫర్ నుండి తప్పించుకోవడానికి వేగంగా అయితే దారులను మారుస్తూ వెళ్తూ ఉంటాడు. ఇంకా చివరికి ది థింగ్ తమ ఫ్యాంటాస్టిక్ ఫోర్ స్పేస్ షిప్ను హైపర్ స్పేస్లోకి అయితే పోనిస్తాడు. అతి వేగంతో ప్రయాణించి సర్ఫర్ నుండి తప్పించుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ CGI చూడ్డానికి చాలా అద్భుతంగా అయితే ఉంది. రీడ్ రిచర్డ్స్ ఏకేఏ మిస్టర్ ఫ్యాంటాస్టిక్ తన రబ్బరు వంటి శరీరాన్ని సాగదీసి సూజన్ స్ట్రోమ్ లేదా స్పేస్ షిప్ను రక్షించడానికి సర్ఫర్ను అడ్డుకోవడానికి తన పవర్స్ని అయితే వాడతాడు. సిల్వర్ సఫర్ సూజన్ స్ట్రోమ్ యొక్క కడుపునైతే దాదాపు చేరుకుంటుంది. సిల్వర్ సఫర్ తన కాస్మిక్ బోర్డ్పై సూజన్ స్ట్రోమ్ యొక్క కడుపునైతే తాకడానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ యొక్క పవర్స్ కోసం సూజన్ స్ట్రోమ్ ఎలాగైనా కానీ తన కొడుకైన ఫ్రాంక్లిన్ని కాపాడాలని అనుకుంటుంది. తన ఫోర్స్ ఫీల్డ్తో పోరాడుతూ ఉంటుంది. ఇంకా అదే సమయంలో జానీ తన చలాకీతనంతో సిల్వర్ సఫర్ దారి మళ్లించడానికి నువ్వు సెక్సీగా ఉన్నావని జోకులు వేస్తాడు. ఇంత సీరియస్ సిచ్యువేషన్లో జానీ ఆడియన్స్ని నవ్విస్తాడు. ఇంకా ఆ టైంలో రీడ్ రిచర్డ్స్ ధైర్యంగా బెన్ను స్పేస్ షిప్ని బ్లాక్ హోల్కి అయితే నడపమని చెప్తాడు. సిల్వర్ సఫర్ నుండి తప్పించుకోవడానికి లేదా గ్యాలక్టస్ నుండి పారిపోవడానికి బెన్ గ్రిమ్ ఏకైఏ ది థింగ్ బ్లాక్ హోల్ యొక్క ప్రమాదకరమైన శక్తి గురించి భయపడతాడు. స్పేస్ షిప్ ఆ బ్లాక్ హోల్ శక్తికి నాశనం అవుతుందేమో అని. ఆ సమయంలో రీడ్ నమ్మకంగా బెన్ను శాంతిపరిచి నన్ను నమ్ము అని అంటాడు. తన శాస్త్రీయ జ్ఞానాన్ని నమ్మమని చెప్తాడు. ఈ విధంగా బ్లాక్ హోల్లోకి ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీం దూసుకెళ్తుంది. ఈ సీన్ ఎంతో ఉత్కంఠభరితంగా ముగుస్తుంది. ఇలా అతను తన సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశాడు. నాకు తెలిసినంతలో ఈ సీన్ సూపర్గా ఉంటుందని అనుకుంటున్నాను. నేను ఎంతగానో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా. అయితే ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీం పూర్తిగా అయితే ఆ బ్లాక్ హోల్లోకి వెళ్ళదు, తర్వాత తిరిగి వస్తుంది. అయితే ఇదంతా విన్న తర్వాత మీకు చాలా డౌట్స్ అయితే వచ్చి ఉంటాయి. ఇంతకీ ఎందుకని సిల్వర్ సఫర్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ కోసం వచ్చాడు? అసలు గ్యాలక్టస్ యొక్క మాస్టర్ ప్లాన్ ఏంటి? గ్యాలక్టస్ ఆహారంగా ప్లానెట్స్ని డివర్ చేస్తూ ఉంటాడు కదా, అలాంటి గ్యాలక్టస్కు ఫ్రాంక్లిన్తో ఏం పని? గ్యాలక్టస్ తన హెరాల్డ్ అయిన సిల్వర్ సఫర్ని ఫ్యాంటాస్టిక్ ఫోర్ యూనివర్స్ మీదకు పంపుతాడు. ఇంకా అప్పుడు సిల్వర్ సఫర్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ని వార్న్ చేసి అయితే వెళ్ళిపోతుంది. అంటే మీ యూనివర్స్ అంతానికి దగ్గర ఉందని. ఈ సీన్ని మనము ట్రైలర్లో అయితే చూడవచ్చు. అయితే ఇక్కడ సూజన్ స్ట్రోమ్ కడుపుతో అయితే ఉంటుంది. అలా సిల్వర్ సఫర్ వార్న్ చేసి వెళ్ళిపోతుంది. అయితే సిల్వర్ సఫర్ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా గ్యాలక్టస్ అయితే వస్తాడు. ఇది మనము ఓల్డ్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీస్లో కూడా చూసాము. కానీ ఈ న్యూ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీ స్టోరీ కొత్తగా అయితే ఉండబోతుంది. సిల్వర్ సఫర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ కోసం. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ పుట్టక ముందే తన ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవాలని ట్రై చేస్తుంది సిల్వర్ సఫర్. సిల్వర్ సఫర్ ఈ యూనివర్స్కి మొదటిసారిగా వచ్చినప్పుడు సూజన్ స్ట్రోమ్ యొక్క కడుపులో ఉన్న ఫ్రాంక్లిన్ యొక్క ఒమేగా లెవెల్ పవర్స్ని అయితే అబ్జర్వ్ చేసి ఉంటుంది. అయితే గ్యాలక్టస్కి మరియు సిల్వర్ సఫర్కి సైకిక్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి గ్యాలక్టస్ మళ్ళీ సిల్వర్ సఫర్ని ఫ్రాంక్లిన్ యొక్క ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోమని పంపించి ఉంటాడు. ఎందుకంటే కామిక్స్లో సిల్వర్ సఫర్ ఎవరి పవర్స్ అయినా ఇట్టే గ్రహించగలడు. ఈ విధంగా గ్యాలక్టస్ సిల్వర్ సఫర్ని చేసి ఉంటాడు. అయితే ఇక్కడ గ్యాలక్టస్ యొక్క మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు గ్యాలక్టస్ కోసం సిల్వర్ సఫర్ ప్లానెట్స్ని వెతుకుతూ ఉండాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్. అదే కానీ గ్యాలక్టస్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ యొక్క పవర్స్ని అబ్జర్వ్ చేసుకుంటే తను ఒక్కడే మంచి మంచి ప్లానెట్స్ని కనుక్కోగలడు మరియు మల్టీవర్స్లో ఎక్కడికైనా ట్రావెల్ చేయగలడు. అంతేకాకుండా గ్యాలక్టస్ ఫ్రాంక్లిన్ యొక్క పవర్స్తో ప్లానెట్స్ని క్రియేట్ చేయగలడు. ఇంకా అందుకని గ్యాలక్టస్ ఫ్రాంక్లిన్ పవర్స్ కావాలనుకుంటాడు. అయితే ట్రైలర్లో గ్యాలక్టస్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ యూనివర్స్ మీదకి రావడం మనం చూస్తాము. ఒకవేళ సిల్వర్ సఫర్ సూజన్ స్ట్రోమ్ యొక్క ఫ్రాంక్లిన్ పవర్స్ని అబ్జర్వ్ చేసుకుని ఉంటే గ్యాలక్టస్ వచ్చేవాడే కాదు. సిల్వర్ సఫర్ నుండి సూజన్ స్ట్రోమ్ ఇంకా మిగిలిన టీం బ్లాక్ హోల్ నుండి ఎస్కేప్ అయి ఉంటుంది. ఇంకా అందుకే గ్యాలక్టస్సే డైరెక్ట్గా వచ్చాడని అనుకుంటున్నాను. అలాగే మనము రీసెంట్గా వచ్చిన ట్రైలర్లో ఫ్రాంక్లిన్ని చూడవచ్చు. అంటే ఫ్రాంక్లిన్ పుట్టాడని తెలుస్తుంది. అలాగే మనము మాట్లాడుకున్న ఈ సీన్ ఈ మూవీలో చివరిదైతే కాదు. నాకు తెలిసినంతలో ఈ సీన్ మిడిల్లో ఉండవచ్చు. అలాగే ఈ మూవీలో కనిపించబోయే గ్యాలక్టస్ చూడడానికి చాలా వీక్గా అయితే ఉన్నాడు. నాకు తెలిసినంతలో గ్యాలక్టస్ ప్లానెట్స్ని డివర్ చేసి చాలా రోజులైతే అయిందని అనుకుంటున్నాను. అందుకే గ్యాలక్టస్ చాలా వీక్గా అయితే కనిపిస్తాడు. అలాగే గ్యాలక్టస్ యొక్క సైజు కూడా చాలా చిన్నగా అయితే ఉంటుంది. ఇలా గ్యాలక్టస్ చాలా ఆకలిగా అయితే ఉండడం మనం చూస్తాం ఈ మూవీలో. చూద్దాం మరి ఈ మూవీ ఎలా ఉంటుందని. ఇంకా మొత్తానికి నేను ఈ సీన్ని మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్ని కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.